ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజులో మరి సేవకుల గురించి చెప్పడానికి, సేవకుల గురించి తీర్పు ఇవ్వడానికి దేవుడు అధికారము ఎవరికి ఇవ్వలేదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రము చాలా ఉందని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎదుటి వారిని గుర్తించడము, సేవకుల్ని గుర్తించాలని, సేవకుల గురించి తెలుసుకోవాలని బైబిల్లో రాయబడ్డారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజులో యూట్యూబ్ ఓపెన్ చేయగానే రకరకాలైన డ్రామాలు చూస్తూ ఉన్నాం. స్వస్థత పేరుతో రకరకాలైన సేవకులు మరి వారు చేస్తున్న ఒక స్వస్థతలు చూస్తే, మరి బైబిల్లో చూస్తే యేసు ప్రభు గారు కూడా అలాగా చేయలేదు. అంటే దేవుని కంటే ఎక్కువ వీరు చేస్తున్న స్వస్థతలు, వీరు చేస్తున్న డ్రామాలు చూస్తే, అటు బైబిల్లో సేవకులు, యేసు ప్రభు గారు శిష్యులు కూడా స్వస్థతలు చేశారు. యేసు ప్రభు గారు కూడా స్వస్థతలు, ఎన్నో అద్భుత కార్యాలు చేయడము బైబిల్లో మాకందరికీ తెలిసిన విషయం. గుడ్డి వారిని, కాలు లేని వారిని, చనిపోయిన వారిని, దయ్యం పట్టిన వారిని, ఇలాగా ఎన్నో, అన్నీ కాదు. కానీ యేసు ప్రభు గారు స్వస్థత చేసిన ఒక పద్ధతి వేరు, మరి ఈ రోజులో చేస్తున్న స్వస్థతలు అంటే సేవకులు అనిపించుకున్న వేరు. కొందరు బైబిల్లో చూస్తే ఎక్కడ కూడా యేసు ప్రభు గారు రోగిని స్వస్థ చేసినప్పుడు టచ్ అనే పదము, లేక పడియడము, కాలుతో తన్నడము, రకరకాలైన మ్యాజిక్ మరి బైబిల్లో ఎక్కడ మనము చూడలేదు. కానీ ఈ రోజులో చేస్తున్న ఈ డ్రామాలు, దీనికి డ్రామా అంటే తప్పేమీ లేదు. ఎందుకంటే స్వస్థత అనేది అంత ఆషమాషగా, అంత ఈజీగా చేయడము, ఇవి మాత్రము, ఇది బైబిల్ ప్రకారము చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. మరి ఆ రోజు సేవకులు చేసిన స్వస్థతలు, అలాగే యేసు ప్రభు గారు కూడా మరి కొన్ని సందర్భంలో సేవకులతో కూడా కొన్ని కార్యాలు జరగలేదు. సో మరి ఈ రోజులో మరి చాలామంది సంఘానికి వెళ్ళేవారు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మొత్తం గందరగోళంగా, అంటే డిస్టర్బెన్స్, క్రైస్తవ సమాజాన్ని ఒక డిస్టర్బెన్స్గా చేస్తున్న కొందరు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అంటే
క్రైస్తవులు అనబడేవారు మరి నిజంగానే మరి చాలామంది గొర్రెలని చెప్తా ఉన్నారు క్రైస్తవుల్ని. అంతే, అంత అమాయకులు, అసలు ఏమీ తెలియదు. ఒక్కొక్క సంఘంలో చూస్తే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రూల్స్, ఒక్కొక్క సేవకులు, ఒక్కొక్క వారి ఒక సంఘంలో వారి ఒక రూల్స్, వారు ఏదైతే ఏది వారికి అనుకూలంగా ఉందో, ఏది చేయాలనుకుంటున్నారో అవి ఒక్కొక్క సంఘంలో డిఫరెంట్గా సేవలు, ఆరాధనలు మరి అక్కడ ఆ పాస్టర్ గారు చెప్పిన ప్రకారమే ఆ సంఘంలో నడుస్తూ ఉంటారు. కానీ మీకందరికీ క్రైస్తవులు అనబడే వారికి ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దయచేసి మీరు బైబిల్ చదవండి. ఆదివారము బైబిల్ పట్టుకొని వెళ్ళడము, చర్చ్లో పాస్టర్ ఏమి చెప్తే, మీ సేవకుడు ఏమి చెప్తే అదే వినడము, అదే మీ మైండ్లో పెట్టుకోవడము, ఆ ప్రకారమే మీ లైఫ్ నడుస్తూ ఉంది. కానీ బైబిల్ చదవండి. బైబిల్లో ఏముంది? బైబిల్ చదవకుండా ఒక్కొక్క సంఘానికి మీరు లోబడి ఉండి ఆ సంఘంలో ఈ సిస్టమ్ ఎలా ఉందో మీరు అలాగే తయారైపోతే, ఇది బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ వాక్యం మనకి ఏం చదివిస్తుందంటే తెలుసుకోవాలట. అయితే సేవకుల గురించి చాలా రాయబడ్డది. ఎందుకంటే దేవునికి తెలుసు కాబట్టి, చివరి రోజులు ఎలాంటి వారు వస్తారని దేవునికి తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. నేను ఏదైతే మాటలు చెప్తా ఉన్నానో ఇది నా సొంతం జ్ఞానంతో ఒక్కటి కూడా నేను చెప్తలేను. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యము మీకు తెలియపరచాలని ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అయితే మీరు చూడండి, ఒక సేవకుడు గురించి నేను వీడియో చూపిస్తున్నాను. ఒక సేవకుడు స్వస్థత ఎలాగ చేస్తున్నాడు చూడండి. స్వస్థతలు మరి ఎంత ఈజీగా వీడియోలో కొన్ని మీకు చూపిస్తూ ఉన్నారు. చూడండి ఎలాగ చేస్తూ ఉన్నారు. దేవుని కార్యం ఈ శరీరం జరగకుండా అడిగిస్తున్నాం. అవునా? వెళ్ళిపో మరి. నేను వెళ్ళను. వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాను. నువ్వు నాశనం చేస్తా ఉంటే దేవుడు చూస్తాడా? చెప్పా మరి ఎందుకు వచ్చావు చెప్పు. తీసుకెళ్ళాలి, వాళ్ళ బిడ్డను కూడా చంపాలని చూస్తున్నా. అయితే నేను నిన్ను తీసుకెళ్తాను. బయటకు వచ్చాయి. ఇక్కడికి వచ్చి నువ్వు ఉండగలవా? చెప్పు, ఉండగలవా? ఉండలేను. మరి ఎందుకు వచ్చావు? నీ పప్పులు ఇక్కడ ఉడకవుతా. బయటరా. గట్టిగా చెప్పండి. షలోమ్. చూశారు కదా, ఇవన్నీ చూస్తే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. స్వస్థత కాళ్ళతో తన్నడము, టచ్ అనడము, పడియేయడము. మరి యేసు ప్రభు గారు కొందరిని స్వస్థపరిచినప్పుడు ఎక్కడ బైబిల్లో మనం ఎక్కువ చూసినా కానీ యేసు ప్రభు గారు ఏ రోగిని అయితే స్వస్థపరిచారో యేసు ప్రభు గారు తన చేతితో వారిని ముట్టుకున్నారు. కానీ ఈ రోజులో ఇప్పటివరకు మీరు చూస్తున్నారు వీడియో, చాలా విచిత్రమైన డ్రామాలు చేస్తూ ఉన్నారు.
ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను, అమాయకుడుగా ఉండకండి, బైబిల్ చదవండి, ఎవరికి నమ్మకండి. స్వస్థత అనేది మరి ఒకవేళ నిజంగానే మీరు స్వస్థత చేసేవారు ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, చాలా మంది రోగులు ఉన్నారు, రోడ్డు మీద చాలా మంది పడి ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి నిజంగానే మీకు దేవుడు మీకు అంత శక్తి మీకు ఇస్తే, అంత అధికారం మీకు ఇస్తే, ఉన్న రోగులన్నీ అంటే మరి ఈ రోజు చూస్తే మాత్రం నిజంగానే స్వస్థతలు మళ్ళీ మరి ఈ రోజులో సేవకులు ఈ రోజులో ఎక్కువ శాతం రోగులు, ఆరోగ్యం లేని వారు మరి ఎక్కడ ఉన్నారంటే నిజంగా మరి చర్చ్లు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు స్వస్థతలు ఎక్కడ చేస్తున్నారంటే చర్చ్ తప్ప ఇంకా ఎక్కడ స్వస్థతలు చేస్తలేరు. అంటే ఒక సేవకుడు ఎలా ఉండాల? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో బైబిల్ తెలియచేస్తా ఉంది, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభునామమును అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. ఒక సంఘంలో సంఘస్థులలో ఎవరన్నా రోగి అయి ఉంటే, వారి ఆరోగ్యము బాగలేకపోతే, వారు అస్వస్థ ఉంటే వారు ఏం చేయాలంటే బైబిల్లో రాయబడ్డది, సంఘపు పెద్దవాళ్ళను పిలిపించవలెను, వారు ప్రభునామమును అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవుని సేవకుడు ఎవరైనా సంఘంలో ఆరోగ్యం బాగాలేనప్పుడు వారు సంఘ పెద్దవారిని పిలిపించి, ఆ సంఘ పెద్దవారు సేవకులు అనబడేవారు ఏం చేయాలంట? రోగి దగ్గరికి వెళ్ళి ఆయనను ముట్టి నిలబడి టచ్, ఇది కాదు, ఇది ఇక్కడ నడవదు. బైబిల్ నేర్పిస్తూ ఉంది. బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, నీవు ఒకవేళ నీ సేవకుడు అయితే, నీ సంఘస్థులు ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే వారు నీకు పిలువబడను. అంటే నీకు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, నా కొడుకు బాగలేడు, ఆరోగ్యం బాగలేదు, మీరు వచ్చి ఆయనకు ప్రార్థన చెయ్యండి అని వారు చెప్పినప్పుడు, నీవు ఒక సంఘ కాపారిగా, ఒక సేవకుడిగా అనిపించుకునే నీవు నీ సంఘస్థులు ఇంటికెళ్ళి వారిని ముట్టి ప్రార్థన చేసి నూనెతో రాసి వారిని ప్రార్థన చేయాలని బైబిల్లో రాయబడింది. రోగిని ముట్టుకోవాలంట, నూనెతో రాయాలంట. నమ్మకంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపడుచును అని బైబిల్లో రాయబడ్డది. కానీ ఎప్పుడు కూడా సంఘ పెద్దవారు అనబడేవారు మీ ఇంటికి వస్తున్నారా? మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారా అంటే సమాధానం వీరే ఏం చెప్తారంటే, చాలా పెద్ద సంఘము, చాలా పెద్ద పాస్టరు, వారు మా ఇంటికి రారు అని
ఈ సంఘస్థులు ఏదైతే వీళ్ళ మైండ్ వీళ్ళు నింపారో, వీళ్ళ మెమొరీ తీసేసి, వీళ్ళ మెమొరీ వేసేసి వీరికి ఒక అధికారములు ఒక గుప్పెట్లు పెట్టుకున్నారో వారేం చెప్తారంటే, మా అయ్యగారు రారు. లూకా సువార్త 5:12 చూస్తే, ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగి రోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడును కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచిపోయాను. దేవునామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు గారు ఆ కుష్ఠరోగి దేవుని చూసి, దేవుడా, యేసు ప్రభు గారు వెళ్ళేటప్పుడు కనికారం త్వర, దేవుడా, నన్ను ఇష్టం ఉంటే స్వస్థపడుచు ప్రభువా అని అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఆయనని చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే అని దేవుడు ఆయనని స్వస్థపడుచునని బైబిల్లో వాక్యము మాకు తెలియపరుస్తూ ఉంది. ఆ కుష్ఠరోగిని దేవుడు తన చేతితో ముట్టి స్వస్థపడిచాడని. కానీ ఈ రోజులో సంఘంలో సేవకుడు నిలబడి అంటాడు, పేరు చెప్పి పిలుస్తాడు, పేరు చెప్పి పిలిచి, నువ్వు నాకు చూసినవా, నీ పేరు ఎలా తెలుసు నాకు అని అడుగుతాడు. ఆ టెక్నికల్ అన్నీ చాలా మందికి తెలుసు. ఆ పేరు ఎలా తెలుసుకోవాలనే పెద్ద పని కాదు. కానీ దయచేసి ఎదుటివారు తెలుసుకోండి. మళ్ళా అంటారు, పేరు పెట్టి పిలిచి, నీ కడుపులో, నీ కిడ్నీలో స్టోన్ ఉన్నాయి, నీకు అప్పులున్నాయి అని ఒక సేవకుడు, ఇప్పుడు మీరు చూశారు వీడియోలో, ఆయన అంటాడు, నీకు ఒకటి ఇస్తాను, తీసుకో, నీ అప్పులన్నీ పోతాయి. ఇవన్నీ చూస్తే బైబిల్కు వీళ్ళు చేసే డ్రామాకు చాలా వ్యతిరేకత ఉందని బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ ప్రకారం చూస్తే, దయచేసి మీరు అందరూ బైబిల్ చదవండి. బైబిల్ ప్రకారం చూస్తే ఈ కారను చేసేవారు అందరూ సేవకులు కారని బైబిల్ మీకు వాక్య ద్వారా తెలియపరుస్తూ ఉంది. ఈ సూచక కార్యాలన్నీ జరిపించి సూచక కార్యాలన్నీ మీకు చూపించేవారు వీరు. బైబిల్ ప్రకారము, వాక్య ప్రకారము చూస్తే వీరు సేవకులు కారు. వీరు ఎవరు అంటే అబద్ధ ప్రవక్తలు, మోసపరిచేవారు, దేవుని నామంతో బతికేవారు, దేవుని నామంతో ఈ లోకంలో ఉన్న అందరినీ గొర్రె పిల్లలుగా చేసి అమాయక ప్రజలని, బైబిలు జ్ఞానము లేని వారిని, వీళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని వీరిని కదలకుండా, వీరిని అన్ని విషయంలో దోచుకునేవారని బైబిల్ మనకు తెలియచేస్తా ఉంది. నేనేది ఈ మాటలు స్వంతంగా చెప్పలేను. ఏదైతే మీకు చెప్తున్నానో మీకు నేను బైబిల్లో చూపించే ప్రయత్నము నేను చేస్తాను. ఇక్కడ చూడండి, వీరు సేవకులు. మీరు అనుకో ఎలాగా సేవకులు కారంటే బైబిల్ తెలియచేస్తా ఉంది. వీరు సేవకులు 100% కారని బైబిల్ తెలియజేస్తుంది. వీళ్ళు ఎవరు అంటే మత్తయి సువార్త 24:24 చూస్తే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రైస్తవులు. ఒక అబద్ధ ప్రవక్తల దగ్గర క్రైస్తవులు ఎవరంటే వాళ్ళు కూడా అబద్ధ క్రైస్తవులు. అంటే
బైబిల్ జ్ఞానము లేనివారు, బైబిల్ గురించి తెలుసుకోలేని వారు పాస్టరు ఎలా చెప్తే ఆయనను ఎంబడించేవారు వీరు కూడా అబద్ధ క్రైస్తవులు. అబద్ధ ప్రవక్తుల దగ్గర ఎవరు ఉంటారు? గుంపులు గుంపులుగా అంటే అబద్ధ క్రైస్తవులు. అంటే వీరికి ఎలాంటి బైబిల్ నాలెడ్జ్, బైబిల్ వాక్యము తెలియదు, తెలుసుకోరు కూడా. వారి జీవితం అంతా ఆ సేవకుని మీద ఆధారపడే బతికేవారు వీరు అబద్ధ క్రైస్తవులు, అబద్ధ ప్రవక్తులు. అబద్ధ ప్రవక్తులు ఎలా ఉంటారంటే బైబిల్ తెలియజేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల్ని ఏం మోసం చేస్తారు, ఎలాగ దోచుకుంటారు, ఎలాగ డబ్బులు వసూలు చేస్తారు అనేది బైబిల్లో చూస్తే అబద్ధ ప్రవక్తులు, అబద్ధ క్రైస్తవులు, అబద్ధ ప్రవక్తులు వచ్చి చాలా జాగ్రత్తగా వినండి, వాక్యము చదువుకోండి, అన్నులు ఎదుట గొర్రె పిల్లలుగా ముద్ర వేయబడతా ఉంది, గొర్రె పిల్లలుగా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఈ కార్యాలన్నీ చూసి చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరిచిన వారిని, అంటే ఆల్రెడీ నువ్వు సేవలో ఉన్నప్పుడు మంచి నమ్మకంతో ఉన్న వ్యక్తులను కూడా మభ్యపెట్టి మాయ మాటలతో, తీయని మాటలతో మీకు వారు తమ వశములో, వారి యొక్క అధికారములు, వారి గుప్పెట్లు మీకు పెట్టుకుంటారని బైబిల్ తెలియజేస్తుంది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక కార్యాలు, మహత్కార్యములను కనబరచుదురు. దేవుని నామకి స్తోత్రం కలుగును గాక. దీనికంటే ఎక్కువ ఇంకేం చెప్పాల? చాలా క్లారిటీగా బైబిల్ వాక్యం మీ ఎదుట ఉంది. ఇంట్లో చదువుకోండి. నాకు కొంచెం తెలుగు అటు ఇటు అయినా కూడా మీరు ఇంట్లో చదువుకోండి. మత్తయి సువార్త 24 అధ్యాయం, 24 వచనం, 24 అధ్యాయం ఎంత క్లారిటీగా. వీరు ఎవరంటే వీరు బైబిల్ ప్రకారం, నేనంటలేదు, బైబిల్ ప్రకారము అబద్ధ ప్రవక్తులు. టచ్ అనేవారు, పడేసేవారు, డబ్బులు దోచుకునేవారు, దశంభాగం పేరుతో, కానుకల పేరుతో లక్షలు సంపాదించుకొని ఆస్తి సమకూర్చుకొని ఎంజాయ్ చేసేవారు, ఖరీదైన కార్లు, బంగ్లాలు. వీరు సంఘస్థుల్ని దోచుకొని, సంఘస్థులను పిండి ఒక్క చుక్క కూడా వదలకుండా వారు కష్టం చేసిన డబ్బులన్నీ మాయ మాటలతో చెప్పి దోచుకునేవారు అబద్ధ ప్రవక్తులని బైబిల్ వాక్యము మత్తయి సువార్త 24 చూపిస్తా ఉంది. కానీ గుంపులుగా లక్షల మంది గుంపులో వెళ్తున్నారు. కానీ కనీసం మీకు ఒకటే అడుగుతున్నారు, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ సేవకునికి నీ ఇంటి పరిస్థితి తెలుసా? నీవేం చేస్తున్నావు తెలుసా? నువ్వెంత కష్టంలో ఉన్నావు తెలుసా? ఏమీ తెలియదు. కానీ నువ్వు బైబిల్ వదిలేసి సేవకుల్ని ఫాలో అవుతున్నారు చాలామంది. బైబిల్ అంటుంది ఒక వాక్యంలో, నాకంటే ఎక్కువ ఎవరిని మీరు ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువ ఎవరిని మీరు నాకు ఇచ్చే స్థానం మీరు ఇవ్వద్దు. చాలామంది క్రైస్తవులు సేవకుల మీద డిఫెండ్ అయి ఉండి సేవకులు ఎలా చెప్తే అలాగా నమ్ముతా ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది మోసపరుస్తురు. అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరిచబడిన వారిని సహితము మోసపరచురు, మోసకరమైన గొప్ప సూచక కార్యాలు, మహత్కార్యములు కనపరచుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. చాలా క్లారిటీ ఉంది. దయచేసి కళ్ళు తెరవండి. క్రైస్తవులు అనబడేవారు
గుడ్డిగా నమ్మకండి. బైబిల్ తెలియజేస్తుంది. ఇదిగో ముందుగా నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఎవరైనా ఇదిగో ఆరణ్యంలో ఉన్నాడని చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. ఈ రోజులో చూస్తే మాత్రము దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు మీ మనసులో ఉంటాడు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ చర్చ్లో స్వస్థతలు, ఈ చర్చ్లో స్వస్థతలు. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆ చర్చ్లో ఉన్నాడు, ఈ సంఘంలో ఉన్నాడు. పరిగెత్తు 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 పరిగెత్తు. అక్కడ స్వస్థతలు, ఇక్కడ స్వస్థతలు. ఆ సేవకుడు స్వస్థపడుతున్నారు. కొందరు సేవకులు మరి వారి స్టూడియోలో కూర్చొని వారి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇద్దరు కూర్చొని ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో వీడియో. ఫోన్ చేసి ఫోన్లోనే స్వస్థతలు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్లోనే డీల్ చేస్తూ ఉన్నారు కూర్చొని. ఫోన్లోనే ఇద్దరు. అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళంతా చాలా మంది వీళ్ళంతా యేసు నామములో మోసపడిచేవారు, స్వస్థత పేరుతో టచ్ అని పడేసేవారు, స్వస్థత పేరుతో డ్రామా చేసేవారు ఎవరంటే ఫస్ట్ వచనములో చూసిన వారు వీరు మహత్కారములు చేసి చూపిస్తారంట, స్వస్థతలు చేసి చూపిస్తారంట. వీరేం చేసినా అది దేవునికి సంబంధం లేని కార్యాలు, దేవునికి సంబంధం లేని మహత్కార్యాలు ఉన్నాయని బైబిల్ తెలియచేస్తా ఉంది. చూడండి, అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆరణ్యంలో ఉన్నాడు, దేవుడు గదిలో ఉన్నాడు, లోపట ఉన్నాడు, ఈ సంఘంలో ఉన్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు మీరు నమ్మొద్దంట, అసలు నమ్మొద్దంట. బైబిల్ తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలో 82 అధ్యాయము 3 వచనము. కీర్తన గ్రంథము 82:3లో పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దేవునామ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో ఒకసారి ఇక్కడ మళ్ళా యేసు ప్రభు గారు కొన్ని స్వస్థతలు చేయడం జరిగింది. మరి చూసాం మత్తయి సువార్త 20 అధ్యాయము 29 వచనంలో చూస్తే, వారు ఎరుక నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. యేసు ప్రభు గారు అప్పుడు ఊరు తిరిగినప్పుడు చాలా మంది యేసు ప్రభుని చూడాలని, యేసు ప్రభు కార్యాలన్నీ చూసి మరి రకరకాలైన మనుషులంతా దేవుని ఎంబడి ఉండేవారు. అప్పుడు ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభు దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభు గారు వెళ్ళే త్రోవలో వారు గుడ్డివారిద్దరు తెలుసుకుని సమాచారం తెలుసుకున్నారు. యేసు ప్రభు ఈ రోడ్లోనే వెళ్తాడు, ఇదే దారికి వెళ్తాడని తెలుసుకుని ఇద్దరు గుడ్డివారు కూర్చొని యేసు ప్రభు గారు వెళ్ళే సమయంలో చూసి ఇద్దరు గుడ్డివారు బాగా గట్టిగా కేకలు వేసిరని బైబిల్లో ఉంది. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసి తీరి కేకలు వేసి తిరిగి ఊరుకొనుడని జనులు వారిని గద్దరించి గాని ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని వారు బిగ్గరిగా కేకలు వేసి తిరిగి. ఆ కేకలు వేసేటప్పుడు కొందరు వారిని గద్దించి ఊకోండి అని ఇక్కడ బైబిల్లో చూస్తే, వారు గద్దరించిన వారు ఇంకా గట్టిగా ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని కేకలు వేసి
బిగ్గరిగా కేకలు వేసి యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చెయ్యకూర్చునని అడగగా, ప్రభువా మా కళ్ళు తెరవలేవని అన్నిరి. కాబట్టి యేసు కనికారపడి వారి కళ్ళు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొందెనని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునామ స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా యేసు ప్రభు గారు కళ్ళు లేని వారిని ముట్టి, తన చేతితో ముట్టంగానే ఎంబడే వారు దృష్టి పొందిరని, కళ్ళు ఎంబడే వాళ్ళకు వచ్చేసినాయని బైబిల్లో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గారు చేసిన స్వస్థతలు వేరే, యేసు ప్రభు గారు చేసిన కార్యాలు వేరే, యేసు ప్రభు గారు స్వస్థత చేసిన పద్ధతి వేరే. మరి యేసు ప్రభు గారికి ఆ గుడ్డి వారి పేరు తెలియదా? మరి ఎందుకు దేవుడు యేసు ప్రభు గారు వారికి పేరు పెట్టి పిలవలేదు? కుష్ఠరోగి వచ్చి కూడా, ప్రభువా నీ ఇష్టం ఉంటే నన్ను స్వస్థపడుచున్నప్పుడు, కుష్ఠరోగిని ముట్టినప్పుడు ఎందుకు మరి దేవుడు పేరు పెట్టి పిలవలేదు? పేర్లు తెలియదా దేవునికి? కానీ ఈ రోజు సేవకుడు అంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు ఎలాగా తెలుసు నాకంటాడు. వాళ్ళంటారు, అయ్యా దేవుడయ్యా, నీవు దేవుడే చెప్పిండయ్యా నీకు. ఎంత గుడ్డిగా నమ్ముతా ఉన్నారు. బైబిల్ చదవండి, బైబిల్ ఏముంది తెలుసుకోండి, బైబిల్ ఇప్పండి. బైబిల్ ఆదివారం వచ్చి చేతిలో పట్టుకొని కూర్చొని ఇంటికి వెళ్ళిపోతే ఏం తెలుసుకుంటారు మీరు? బైబిల్లో ఏం రాయబడ్డది? ఎంత అమాయకుడు గుడ్డిగా నమ్ముతా ఉన్నారు కదా. మీకు చూస్తే చాలా జాలి చేస్తూ ఉంటుంది. అబద్ధ క్రైస్తవులు అంటే బైబిల్లో రాయబడ్డది. బైబిల్ జ్ఞానము లేని వారికి అబద్ధ క్రైస్తవులు. వారి బైబిల్ని, దేవుని నమ్మేవారు లేరు. సేవకుడు ఎలా ఆట ఆడిపిస్తే అలాగా ఆడేవారు. వీళ్ళంతా ఎవరు అంటే ఆ అబద్ధ ప్రవక్తల దగ్గర ఉండేవారు, అబద్ధ ప్రవక్తలు నమ్మేవారు, అబద్ధ క్రైస్తవులని నేను చెప్తలేను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ఇది ఒక స్వస్థపరిచే విధానం. కానీ ఈ రోజులో మీరు వీడియో చూశారు, టచ్ అనడము, తన్నడము, ఎంత ఘోరంగా డ్రామా చూస్తే అసలు ఏమనుకుంటారు అన్ని జనులు? మీ గురించి ఏం మాట్లాడతారు? క్రైస్తవ సమాజానికి ఇలాంటి వారి చేస్తున్న ఈ పనులు చూస్తే, ఈ డ్రామా చూస్తే క్రైస్తవ సమాజానికి ఒక చెడ్డ పేరు ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఒక్కొక్కరు కామెంట్ చేస్తూ ఉంటే ఆ సమాజానికే కొందరు వలన యేసు నామము దోషింపబడుతూ ఉన్నది, దేవుని నామము దోషింపబడుతూ ఉంది. మీ దగ్గర స్వస్థత చేసే శక్తి ఉంటే హాస్పిటల్లో చాలామంది ఉన్నారు, రోడ్డు మీద చాలామంది ఉన్నారు, మీ సంఘంలోనే చాలామంది చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. వారి గురించి తెలుసుకోండి, వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, వారి గురించి చింతించండి. కానీ సంఘానికి వచ్చిన వారిని తక్షణంగానే పడేయడము, ఇది బైబిల్కు చాలా వ్యతిరేకత ఉంది అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వస్థత అనేది బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు గారు అలాగా చేయలేదు. యేసు ప్రభు గారు ముట్టకుండా స్వస్థత ఎక్కువ బైబిల్లో లేదు. కానీ ఈ రోజులో చూస్తే ఆయన అపవాదితో మాట్లాడుతున్నాడు. రా బయటికి రా, రా బయటికి రా, రా 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 రా, వస్తుంది వస్తుంది వస్తుంది, కిడ్నీ రాళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఒకడు కరుణతో మాట్లాడతాడు, ఒకడు కిడ్నీలో రాయిలతో మాట్లాడతాడు. చాలా ఇష్టం వచ్చినట్లు ఇవన్నీ చూస్తే మాత్రము బైబిల్కు చాలా వ్యతిరేకత. దయచేసి క్రైస్తవులు అనబడేవారు మీరు
ఇవన్నీ బైబిల్లో రాయబడిన వాక్యం. తెలుసుకోండి, బైబిల్ చదవండి, బైబిల్లో ఏం రాయబడ్డది, వీరు చేస్తున్నది ఏంది అని మీరు గుడ్డిగా ఉండకుండా దయచేసి మీరు బైబిల్ చదవాలని నేను మనస్ఫూర్తిగా మీతో కోరుతూ మరి ఇటీ మాటలు దేవుడు దీవించునుగాక.